హలో, హాయ్. హలో అండి. నా పేరు విఠల్. నేను జీవన్‌దాన్ గ్రూప్‌లో రీసెంట్‌గానే జాయిన్ అయ్యాను. ఈ సంస్థ ఒక విధానంలో నడుస్తుంది. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఈ సంస్థ గురించి మీటింగులు విన్నప్పుడల్లా నేను గ్రహించింది, నేను తెలుసుకున్న దానిని మీకందరికీ చెప్పాలని, నాకు అర్థమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. గమనించండి. ఎందుకంటే ఈ జీవన్ దాన్ అనే పదంలోనే ఒక అర్థం ఉంది. జీవాన్ని దానం చేస్తున్నాము అనేది. అలా చేయడం అనేది ఎవరికీ సాధ్యమయ్యే పనైతే కాదు. కానీ మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒకప్పుడు మన సంపాదనలో ఎంతో కొంత దాన రూపకంగా మన పెద్దవాళ్ళు కూడా అప్పట్లో చేసేవాళ్ళు. మరీ పేదరికంలో ఉన్నవాళ్ళు కనీసం తిండి వరకన్నా ఇంత దానం చేసేవాళ్ళు. బాగా ధనవంతులైతే గనుక వాళ్ళు ఎంతో కొంతమందికి పేదవాళ్ళకు దానం చేసేవాళ్ళు. ఈ సంస్థ ఇప్పుడు స్టార్ట్ చేసింది అని మనం అనుకుంటున్నాం. కానీ మన పూర్వీకుల నుంచి గూడంగా ఈ దానం చేసే విధానము, ఒకరికొకరు సహాయం చేసుకునే విధానము మొదటి నుంచి గూడంగా మనకు ఉన్నదే. ఇప్పుడు ఈ నాగరిక కల్చర్స్, వెస్టర్న్ కల్చర్స్‌ని మనం బాగా అడాప్ట్ చేసుకొని ఈ విధానాలన్నీ మనం మర్చిపోయి, మనిషి తనకు తానుగా స్వార్థంతో బతుకుతూ, ఏదైనా నాకే కావాలి, నా కుటుంబానికే చెందాలి, నేనే బతకాలి అనే ఒక విధానంలో ఉండడం వల్ల ఈ విధానాలన్నీ అంతరించిపోయాయి. దీన్ని మళ్ళీ వీళ్ళు ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఎండీ గారు మాట్లాడిన ప్రతిసారి నేను గమనించిన ఒక పదం ఏంటంటే, ఈ జీవన్ దాన్ సంస్థని నెట్వర్క్ మార్కెటింగ్ లాగా చూడకండి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు అని పదే పదే ఆయన చెప్తూ వస్తున్నారు. నేను అది గమనించాను. ఈరోజు జూమ్ మీటింగ్ తర్వాత జూమ్ మీటింగ్‌లో మన రాజ్ పటేల్ సార్ గారు చెప్పిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ఒక దంపతులు 11,000 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఇందూర్ ప్రాంతంలోకి ఈరోజు చేరుకుంటున్నారు. అది మన రాజ్ పటేల్ సార్ ఉండే ఏరియా. అక్కడ వాళ్ళు వస్తున్నారని సమాచారం తెలుసుకున్న మన రాజ్ పటేల్ సారు ఆ విషయాన్ని మీటింగ్‌లో చెప్పారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా అక్కడికి రండి, అందరం కలిసి వాళ్ళకు మద్దతిద్దాం. వాళ్ళకి అన్నపానీయాల పరంగా ఏదన్నా ఉంటే మనం చేద్దాం అని చెప్పారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరుగుతూ ఉంటాయి. మనకు హిందీలో ఉండడం వల్ల అర్థం కాకపోవడము, దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనకు ఎవరు చెప్పలేకపోవడము, అది మనకు ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన జీవన్ దాన్ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, సహాయం చేయడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం. నెట్వర్క్ మార్కెటింగ్ లాగా నేను జాయిన్ అయ్యాను, నేను ఒక 10 మందికి జాయిన్ చేయాలి, దాని ద్వారా నాకు వచ్చే డబ్బే చాలు అనుకునే విధానంలో వెళ్ళకుండా, ఇంకోటి మనం ఇందులో దానం కూడా చేస్తున్నాము. ఆ దానం చేసే విధానం ఏంటంటే, మనం మనస్ఫూర్తిగా చేసిన ఆ దానము మనకు పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పుణ్యం ద్వారా మనం సంపాదించే సంపద మనకు, మన పిల్లల తరానికి నిలబడుతుంది. ఈ విధంగా సంపాదించిన సంపదనే మన పిల్ల తరానికి నిలబడుతుంది. ఇది ఆధ్యాత్మిక పరంగా నాకు అనుభవం ఉంది కాబట్టి దాని ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. అందుకే ఎండీ గారు చెప్పే మాటలు నాకు అర్థమయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే నేను తెలుగులో ప్లాన్ చెప్పడం, ఇవన్నీ కూడా వీడియోలు చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. మీరందరి సపోర్ట్‌తోని నేను ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను ఈరోజు. కొంచెం మీరు వీడియో చూసి నాకు సపోర్ట్‌గా నిలుస్తారని, నేను చేసే ఈ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు విఠల్, హైదరాబాద్. థ్యాంక్ యూ.